అనంతపురంలో సవాళ్లు తిట్ల పురాణాలు ఆగేలా లేవు. రాప్తాడు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తనను పరిటాల కుటుంబం చంపాలనుకుంటోంది అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలకు పరిటాల శ్రీరామ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అదరాల్సిన వారికి గుండెలు అదురుతాయి, బెదరాల్సిన వారు బెదిరిపోతారు అంటూ మండిపడుతున్నారు. అనంతపురం రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మధ్య వారం రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు, హెచ్చరికలతో అనంతపురం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. రాప్తాడు వేదికగా మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు చెప్పులు తప్పెట్ల వరకు వెళ్లింది. 2 రోజుల క్రితం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ డైరెక్షన్ లో పరిటాల సునీత తన్ను లారీతో గుద్దించి చంపబోయారని ఆరోపణలు చేశారు తోపుదుర్తి. తన గన్మెన్ ను సైతం తొలగించారని మండిపడ్డారు. 4 మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుద్దించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. పరిటాల సునీత, అమ్మిలేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా? తోపుదుర్తి చేసిన వ్యాఖ్యలకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి బీద అరుపులు అరవకుండా ముందు తానుంటోన్న ఇంటికి అద్దె కట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్మెన్ల అంశంపైన శ్రీరామ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు కోర్టు ఆదేశాలతో గన్మెన్లు కేటాయించారని చెప్పారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూడా గన్మెన్లను తొలగిస్తే కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చని సూచించారు. తాను ధర్మవరంలో ఉన్నందుకే ప్రకాష్ రెడ్డి ఆటలు చెల్లుతున్నాయని, రాప్తాడులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని హెచ్చరించారు. మరి ఇప్పుడు కుక్కపిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకుంది. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానంటున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పులు దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉండు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఫ్యాక్షన్ టచ్ ఉన్న మాటల యుద్ధం మొదలైందనే చర్చ నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాప్తాడు కేంద్రంగా మొదలైన ఈ వార్ రాబోయే రోజుల్లో ఇంకా ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.